నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. సాగు చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి వ్యవసాయ భూములు, ముఖ్యమైన భూమి చట్టాల గురించి తెలుసుకోబోతున్నాం. నాతో ఉన్నారు గెస్ట్ భూమి సునీల్ గారు, అడ్వకేట్. హలో అండి. హలో, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. వ్యవసాయ భూములకు సంబంధించి ముఖ్యమైన చట్టాలు ఏమున్నాయంటారు? ఎన్ని ఉన్నాయి అసలు? తెలంగాణలో ఈ రోజున ఒక కష్టమైన ప్రశ్న ఏంటంటే ఎన్ని భూమి చట్టాలు ఉన్నాయని. అన్ని చట్టాలు ఉన్నాయి. 2016లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భూమి చట్టాలు ఉన్నాయో లెక్కేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలు 2 ఏళ్లకే అమల్లో ఉంటాయి. ఆ తర్వాత ఆ చట్టాలు మనం అడాప్ట్ చేసుకుంటేనే మనకు వర్తింపజేస్తాం. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని చట్టాలు అమల్లో ఉన్నాయో లెక్కేసుకుంటూ వస్తే 124 చట్టాలు తేలినాయి. అందులో కొన్ని చట్టాలకి కాపీలు కూడా దొరకలేదు. అంటే చట్టం పేరు మాత్రమే మనకు తెలుసు, కానీ ఆ చట్టం యొక్క కాపీ కూడా దొరకని చట్టాలు కూడా ఉన్నాయి. అంటే నిజాం పరిపాలనలో చేసిన చట్టాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. మనకు ఉన్నంతలో పాత చట్టం మీద తీసుకుంటే 1908లో చేసిన తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న 2020లో వచ్చిన 6 చట్టం వరకు లెక్కేసుకుంటూ పోతే 124 చట్టాలు. ఎంత అధ్వానంగా పరిస్థితుల్లో ఉన్నామంటే రైతులకి, అంటే భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆ చట్టాలని అమలు చేసే వాళ్ళకి కూడా ఎన్ని చట్టాలు ఉన్నాయో తెలియనంత గందరగోళమైన పరిస్థితి. మీరు ఎవరినైనా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా రెవెన్యూ అధికారిని ఒక 2 భూమి చట్టాల పేర్లు మొత్తం చెప్పమనండి. ఏదైనా ఒక్క చట్టం పేరు అని 6 చట్టం అని అంటాం. 6 చట్టం పూర్తి పేరు ఎవరికని తెలుసా? ఈ మాట ఎవరినో తక్కువ చేయడానికి చెప్పట్లేదు, కానీ భూమి చట్టాలలో ఇన్ని గందరగోళాలు నెలకొని ఉన్నాయి. చట్టంలో ఇన్ని గందరగోళాలు ఉండటం వల్లనే వాటిని అమలు చేయటంలో ఇబ్బందులు. ఇప్పుడు మీకు భూమి ఉంది, ఆ భూమికి ఏ చట్టం వర్తిస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ 124 చట్టాలని ఒకే చట్టంగా తెచ్చే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ రాబోయే జరగబోతుంది. కానీ మీరు అడిగిన దానికి ఇన్ని చట్టాలు తెలియకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి ఒక 10-12 ఒక డజను కీలకమైన భూమి చట్టాలు ఉంటాయి. కనీసం మనకు ఆ 10-12 చట్టాల మీదనన్నా అవగాహన ఉంటే, ఆ చట్టం ఏం చెప్తుంది, దాని కింద మనకున్న హక్కులేంటి, సమస్య వస్తే ఎక్కడికి పోవాలనే ఒక నాలెడ్జ్ కనుక మనం రైతుకు ఇవ్వగలిగితే చాలా సమస్యలు మొదట్లోనే పరిష్కారం అయిపోతాయి. ఆ 10 చట్టాల మీద అవగాహన పెంపొందించే ప్రయత్నం మనం అందరం చేయాలి. అంటే ఈ 10 చట్టాలు ప్రతి ఒక్క రైతుకి అవగాహన ఉండాల్సిందేనా, లేదు కనీసం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్నైనా ఉన్నాయా? ఏది తెలియకపోయినా ఒక్క చట్టం అవుతుంది. 6 చట్టం, పట్టదారి పాస్ పుస్తకాల చట్టం. వ్యవసాయ భూమి ఉంది అంటే ఆ భూమికి పుస్తకం ఉంటేనే ఆ భూమి మీద మనం ఏదైనా అనుభవం చేయగలుసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలన్నా, బ్యాంకు రుణం రావాలన్నా, ఆ భూమి ద్వారా ఎలాంటి లబ్ధి పొందాలన్నా పాస్ పుస్తకం కావాలి. ఈ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక చట్టం ఉంది. ఏ చట్టము తెలిసినా తెలియకపోయినా తెలంగాణలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాల్సిన చట్టం ఏదైనా ఉంది అంటే అది 6 చట్టం. ఇక దాంతోపాటుగా ఎవరైతే తమ భూములని కౌలుకిస్తారో, పాలుకో కౌలుకో ఇతరులు చేయడానికి ఇస్తారో, ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళకి కానీ 2 చట్టాలు తెలిసి ఉండాలి. 1950 కౌలుదారి చట్టము, 2011లో వచ్చిన ఎల్ఈసి చట్టం. ఈ 2 చట్టాలు తప్పకుండా తెలిసి ఉండాలి. మీరు కనుక గిరిజన ప్రాంతంలో ఉండే కుటుంబం అయితే కనుక ఒక 3 కీలకమైన చట్టాలు ఉంటాయి గిరిజన ప్రాంతాలలో. ఒకటి, గిరిజన భూముల అన్యాక్రాంతం కాకుండా కాపాడని తీసుకొచ్చిన ఎల్టీఆర్ చట్టము. అటవీ భూములకు సంబంధించి, పోడు భూములకు సంబంధించిన ఒక ఆర్ఓఎఫ్ఆర్ చట్టము. దాంతోపాటుగా పీసా చట్టం అని ఒకటి ఉంటుంది. ఇక సర్వే సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరైనా, గెట్టు తగాదాలు కానీ, హద్దు సమస్యలు, సబ్ డివిజన్లు, వీటన్నిటికి సంబంధించిన ఒక చట్టం ఉంటుంది, సర్వే బౌండరీస్ యాక్ట్ పేరుతోటి. ఆ చట్టం కూడా తెలిసి ఉండాలి. ఇవి కొద్దిగా ఈ చట్టాలన్నా, ఇప్పుడు నేను చెప్పిన 4-5 అందులో మీరు ఒకటే చట్టం చెప్పమంటే కనుక 6 చట్టం చెప్తా. వాటితో పాటుగా ఈ 3-4 చట్టాల మీద మనకు సెక్షన్లు, తీర్పులు, గందరగోళాలు తెలిసి ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు 6 చట్టం ఉంది. ఈ చట్టం కింద పాస్ పుస్తకాలు ఎవరికి ఇస్తారు, రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి, కొత్తగా భూమి వస్తే పాస్ పుస్తకం ఎట్లా పొందాలి, ఈ కనీసమైన జ్ఞానం ఉండాలి. మేము అంటే చట్టం భాషలో 2 పదాలు ఎప్పుడు వాడుతుంటాం, లీగల్ అవేర్నెస్, లీగల్ ఎంపవర్మెంట్ అంటాం. రెండింటికి తేడా ఉంది. లీగల్ అవేర్నెస్ అంటే ఏంటి, పలానా 6 చట్టం ఉందని తెలవటం, పలానా సర్వే బౌండరీస్ యాక్ట్ ఉందని తెలవటం, ఇది అవేర్నెస్. అంటే నాకు తెలుసు ఈ చట్టం ఉంది, ఈ చట్టం ప్రకారం ఇట్లా తెచ్చుకోవచ్చు అని. కానీ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఆ చట్టాన్ని వాడుకోగలిగే పరిజ్ఞానం నాకు ఉండటం. అంటే 6 చట్టం తెలవటం మాత్రమే కాదు, నాకు భూమి ఉంటే పాస్బుక్ ఎట్లా తెచ్చుకోవాలో తెలవాలి, ఎవరికి దరఖాస్తు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఆ దరఖాస్తు పెట్టుకొని తెచ్చుకునే జ్ఞానం ఉంటే ఎంపవర్మెంట్ అంటాం. భారతదేశంలో ప్రతి వ్యక్తి లీగల్ ఎంపవర్మెంట్ జరిగి ఉండాలంటున్నాం. కానీ కనీసం మనం ఇంకా లీగల్ అవేర్నెస్ దశలోనే ఉన్నాం, చట్టాన్ని తెలుసుకునే దశలోనే ఉన్నాం. చాలామంది ఇంకా చట్టమే తెలియదు, ఇంకా మనం ఎంపవర్మెంట్ దశకు వెళ్ళలేదు. ఇప్పుడు టీసాట్ ఇట్లాంటి ప్రయత్నాలన్నీ ఏంటంటే కనీసం మనం సమాచారం ఇస్తే
వాటిని వాడుకోగలిగా తయారు చేసినట్లయితే చాలా సమస్యలకి అధికారుల దగ్గర వెళ్ళాల్సిన పని ఉండదు, కోర్టు ఎక్కాల్సిన పని ఉండదు. ఇప్పుడు మనం మెడికల్ భాషలో మాట్లాడుకోవాల్సి వస్తే మన గనక ఆరోగ్యం మీద, హెల్త్ కేర్ మీద, జబ్బుల మీద ఒక ప్రాథమికమైన జ్ఞానం మనకు ఉందనుకోండి, చాలా అంశాలు జబ్బు రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. జబ్బు వచ్చిన తర్వాత కూడా ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే మనకు బేసిక్ మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. అట్లాగే ల్యాండ్కి సంబంధించి కనుక మనకు బేసిక్ లీగల్ నాలెడ్జ్ ఉంటే చాలా సమస్యలకి వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో పరిగెత్తాల్సిన పని ఉండదు, మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడానికి. జబ్బుకు సంబంధించి చాలా వరకు నాలెడ్జ్ మా వాళ్ళకి ఉంది, అంటే మెడికల్ షాప్ దాకా వెళ్లకుండా కొన్ని మాత్రలైనా ఇంట్లో పెట్టుకొని వేసుకునే విధంగా. వ్యవసాయ భూములకు సంబంధించి రైతులకి అంటే అవేర్నెస్ అనేది ఇంకా ఏ స్థాయిలో చేయాలి? ఇప్పుడు మీద ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీరు గ్రామాన వెళ్తున్నారు, దీనికి సంబంధించి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగే రైతుల్ని చూస్తే యువ రైతులు కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఏ స్థాయిలో ఉంది, ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇంకా 2008 నాటికి నేను ఈ భూమి చట్టాలను ఆ సంవత్సరం ఎందుకు చెప్తున్నానంటే, 2008లో నేను ఒక ప్రయత్నం చేశాను. భూమి చట్టాలని, భూమి రికార్డులని, సమాచారాన్ని చాలా సింపుల్ భాషలో అందరికీ అందజేయాలని ఒక ప్రయత్నం చేయాలని నిర్ణయం 2008-9 ప్రాంతంలో తీసుకున్నాను నేను. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూమి చట్టాలకు సంబంధించి, భూమి రికార్డులకు సంబంధించి సమాచారం ఉందో మొత్తం తెప్పించాను. కొంత డబ్బు ఖర్చు పెట్టి మా టీంలందరినీ అన్ని చోట్లకు పంపి రెవెన్యూ ఆఫీసులకి, లైబ్రరీలకి అందరిని అడిగి, పాత రెవెన్యూ అధికారులని, మాజీ జడ్జిలని, వర్కింగ్ జడ్జిలని, నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారం సేకరించి నా టేబుల్ మీద పెట్టారు. ఒక 6 నెలల ప్రయత్నం తర్వాత ఇట్లాగే టేబుల్ ముందు వేసుకొని కూర్చుంటే ఏం కనపడ్డాయి నాకంటే, అన్ని బేరాక్లు, అంటే చట్టము ఆ బేరాక్లు లాయర్లకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా కొంత 5-6 పుస్తకాలు కనపడ్డాయి తప్ప ఎక్కడ కూడా భూమి ఈ పుస్తకం చదివితే నాకు భూముల మీద సమాచారం దొరుకుతుంది, లేదా పలానా బుక్ చదివితే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, లేదా పలానా బుక్ చదివితే నా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అనే సమాచారం ఎక్కడ లేదు. మీరు మిగతా సబ్జెక్ట్ తీసుకోండి, మీకు ఏదైనా మెడికల్ నాలెడ్జ్ కావాలనుకో ఏదో పుస్తకాల షాపు పోయి 4 పుస్తకాలు తెచ్చి చదువుకోగలుగుతారు. మీరు ఏ రంగమైనా తీసుకోండి, మీకు తగ్గట్టుగా ఏదో ఒక పుస్తకం అన్న దొరుకుతుంది. దురదృష్టం ఏంటంటే భూములకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి చట్టాల మీద సమాచారం ఎక్కడ లేదు. అప్పుడు మేము ఏం చేసామంటే 2009లో ఒక నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా భూమి చట్టాలని, భూమి రికార్డుని సింప్లిఫై చేసుకుంటూ, మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పోతే కొన్ని వేల వీడియోలు ఉన్నాయి, నేను మాట్లాడినవి కావచ్చు, మేము రూపొందించినవి కావచ్చు. ఒక చిన్న పుస్తకం తయారు చేసాం, అది ఇప్పటికీ బాగా పాపులర్. భూమి సంగతులు అని చిన్న పుస్తకం, 100 పేజీల పుస్తకం. అది ఈరోజు కూడా కొన్ని వేల కాపీలు సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రింట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వం 10,000 కాపీల పుస్తకాన్ని ప్రింట్ చేసి అందరికీ వెళ్ళింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇంక ఈ సమాచారం కూడా ఇంకా కింది దాకా వెళ్ళాల, అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే రెవెన్యూ అధికారులు, లాయర్లు, వీళ్ళ స్థాయిలకే పోతుంది. కానీ కింద స్థాయికి ఇప్పుడిప్పుడు వెళ్తుంది. సోషల్ మీడియా వీడియోస్ ద్వారా మామూలు రైతు కూడా కొంత పాస్ పుస్తకాలు ఎట్లా తెచ్చుకోవాలి, గట్టి తగాద ఉంటే ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, ఎంఆర్ఓకి ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి, ధరని ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడిప్పుడు వెళ్తున్నాయి. కానీ చేసింది ఒక 5%, చేయాల్సింది ఇంకొక 95% ఉంది. రైతులకు ఈ సమాచారం వెళ్ళేటట్టుగా చేయాలంటే. పాస్ పుస్తకాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే రైతుల భూములకు ఇచ్చే ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి ఇలాంటి చట్టాలు ఉన్నాయి. మనం ఈ ROR చట్టం పాత వాటి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ రోజుకు అమల్లో ఉన్న చట్టం గురించే మనం పరిమితం డిస్కషన్ చేద్దాము. ఏ రైతు అయినా, ఆ మాటకొస్తే వ్యవసాయ భూమి కలిగిన ఏ వ్యక్తి అయినా సరే ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ ఉండాలి. మీరు రైతు అయినా కాకపోయినా, మీకు ఒక గుంట వ్యవసాయ భూమి ఉన్నా సరే, ఆ భూమి మీరు అమ్ముకోవాలన్నా, ఆ భూమి మీద మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందాలన్నా, ఆ భూమిని మీరు ఏది చేసుకోవాలనుకున్నా సరే మీకు పట్టాదారు పాస్ పుస్తకం ఉండాల్సిందే. ఒకప్పుడు 2 పుస్తకాలు, ఇప్పుడు 1 పుస్తకం. 2020 చట్టం రాకముందు 71 చట్టం కింద పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, పట్టాదారు పాస్ పుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం అంటాం. ఇవి 2 ఉంటేనే ఆ భూమి మీద అన్నట్టు కింద లెక్క. ఈ పుస్తకాలు ఇవ్వటం కోసం ROR చట్టం ఉంది. దాన్నే మనం పూర్తి పేరు, చట్టం పూర్తి పేరు ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ అంటాం. దాని షార్ట్ ఫార్మ్గా ROR చట్టం అని, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం అని బాగా పాపులర్. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశము, లక్ష్యం ఏంటంటే, ఈ రాష్ట్రములో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి ఆ భూమి మీద ఆయన హక్కులని ఒక రిజిస్టర్లో నమోదు చేసి, ఆ రిజిస్టర్ ఆధారంగా హక్కులు కల్పిస్తూ పాస్ పుస్తకం జారీ చేయాలి. హక్కులు ఉన్నట్టుగా గుర్తిస్తూ, కల్పించడం కాదు. ఇది ఓన్లీ హక్కుల్ని గుర్తించే చట్టం. ROR చట్టం కింద కొత్తగా ఎవరికి భూమి హక్కులు ఇవ్వరు, ఎవరికి భూములు ఇవ్వరు. ఎవరెవరికైతే ఇప్పటికే భూమి ఉంది, ఆ భూమి మీద హక్కులు ఉన్నాయో
హక్కులని రికార్డ్ చేస్తారు. ఆ ఎవరి పేరైతే రికార్డ్ అవుతుందో వాళ్ళకు ఒక పాస్ పుస్తకం ఇస్తారు. ఇది మీరు బ్యాంక్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాల్సి వస్తే, మీరు బ్యాంకుకు పోయి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే మీ పేరుతో రిజిస్టర్లో పేరు నమోదవుతుంది లెడ్జర్ పుస్తకంలో. మీరు ఎంత డబ్బులు ఇస్తే అంత అందులో నమోదు చేసి మీకు ఒక పాస్ పుస్తకం ఇస్తారు. అచ్చంగా అట్లాగే భూములకు సంబంధించి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం కింద ప్రతి ఊరికి ఒక రికార్డు ఉంటుంది, ఒక రిజిస్టర్ ఉంటుంది ప్రత్యేకంగా. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక భూమి యజమానుల రిజిస్టర్ ఉంటుంది. దాన్నే ఒకప్పుడు 1B అన్నాము, ఇప్పుడు ధరణి అంటున్నాము. అప్పుడు మాన్యువల్గా ఉంది, ఇప్పుడు ఆన్లైన్లో కనపడుతుంది. ప్రతి ఊరికి ఒక రిజిస్టర్ ఉంటుంది. మీకు ఆ ఊళ్ళో ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉంటే అన్నీ మీకు ఒక ఖాతా నెంబర్ ఇస్తారు. ప్రతి భూ యజమానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది, దాన్నే ఖాతా నెంబర్ అంటాం. ఆ ఖాతాలో మీకు ఎన్ని సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంటే నమోదు చేసి ఆ వివరాల ఆధారంగా మీకు ఈ పుస్తకం జారీ చేస్తారు. మీకు ఎప్పుడన్నా ఆ భూమి మీరు అమ్ముకున్నా, మళ్ళీ దానం ఇచ్చినా, లేదా మీకు హక్కులు ఎప్పుడు మార్పులు చేర్పులు జరిగినా ఆ రిజిస్టర్లో మారుస్తారు. మీకు ఆల్రెడీ ఆ గ్రామానికి ఒక బుక్ ఉంటే ఆ బుక్లో మారుస్తారు. లేదా మీకు పాస్ పుస్తకమే లేకపోతే కొత్త పాస్ పుస్తకం జారీ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా 6వ చట్టం కింద తహసీల్దార్ చేస్తారు. ఈ చట్టం గురించి ఒక 2 అంశాలు గుర్తుపెట్టుకుంటే చాలు, అందులో మిగతా సెక్షన్లు కూడా వెళ్ళాల్సిన పని లేదు. 2020లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన 6వ చట్ట ప్రకారము ప్రతి వ్యవసాయ భూమి యజమాని పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ కలిగి ఉండాలి. వాళ్ళ పేరు ధరణిలో నమోదై ఉండాలి. మీ పేరు కనుక మీకు భూమి ఉండి ధరణికి ఎక్కకపోతే మీరు ధరణికి ఎక్కించుకోవాలి. ఇంత ధరణి రాకముందే మీకు భూమి ఉండి ధరణిలో చిక్కులు ఉంటే కనుక ధరణిలో చూపించిన మాడ్యూళ్ళ ద్వారా దరఖాస్తు పెట్టుకొని రికార్డు సరి చేయించుకోవాలి. లేదు ధరణి వచ్చిన తర్వాత మీకు కొత్తగా భూమి వచ్చింది, మీరు కొనుగోలు చేస్తున్నారు, వారసత్వంగా భూమి వచ్చింది, మీకు ఎవరో గిఫ్ట్ ఇస్తున్నారు, అప్పుడు ఈ 6వ చట్ట ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టా మార్పిడి జరుగుతుంది. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే ఒకలాగా, లేదా వారసత్వంగా వస్తే కంప్యూటర్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు తహసీల్ కార్యాలయానికి పోతే కొత్త పాస్బుక్ వస్తుంది. ఒకవేళ ఏదైనా వివాదం ఉంటే, రికార్డుల తప్పులున్న వివాదాలు ఉంటే ఈ చట్ట ప్రకారము ఈ ధరణి మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి, లేదా సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఇంకా 6వ చట్టం ఉన్నాక, సార్ మా దగ్గర రిజిస్టర్ దస్తావేజ్ ఉంది కదా, కొనుక్కున్నాము, సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ కాగితం ఉంది కదా సార్, ఇంకా పాస్బుక్ అవసరమా, రికార్డు లేకపోతే ఏమవుతుంది, ఒక భ్రమ, అపోహ. రెండోది, మా నాయన పేరో తాత పేరే ఉంది, ఆయన చచ్చిపోయిండు కానీ ఆయన పేరే ఉంది, మేము దున్నుకుంటున్నాం, మాకు బ్యాంక్ లోన్తో పని లేదు, మాకు ఇప్పుడు ఏం లేకున్నా పర్వాలేదు, మేము పేరు ఎక్కించుకోకపోతే ఏమవుతుంది. తర్వాత కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన నోటీసులని, కోర్టు ఇచ్చిన ఆర్డర్లని, వీటినే కూడా పట్టాల కింద దాచిపెట్టుకుంటున్నారు. మీకు ఏ విధంగా భూమి వచ్చినా సరే, అది వారసత్వంగా వచ్చిందా, కోర్టు తీర్పు ద్వారా వచ్చిందా, రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా వచ్చిందా, ఈ అన్ని సందర్భాలలో కూడా మీ పేరు ధరణికి ఎక్కాల్సిందే, మీకు ఒక పాస్బుక్ ఉండాల్సిందే. ధరణికి ఎక్కకపోయినా, పాస్బుక్ లేకపోయినా భూమికి చిక్కులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ధరణికి ఎక్కించుకోండి, పాస్బుక్ పొందాలి. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయంటారు సునీల్ గారు మన దగ్గర? మీకు చిన్న ఉదాహరణ, రిజిస్టర్ డాక్యుమెంట్లే మాట్లాడుకుందాం. మీరు కొన్నారు, సబ్ రిజిస్టార్కి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, రిజిస్టర్ దస్తావేజ్ మీ చేతిలో ఉంది, కానీ ధరణికి ఎక్కలేదు, మ్యూటేషన్ కాలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి ఒక 3 లక్షల పెండింగ్ మ్యూటేషన్స్ ఉన్నాయి. 3 లక్షలు అవంటే వాళ్ళ దగ్గర రిజిస్టర్ దస్తావేజ్ ఉంది, కానీ ధరణిలో నమోదు కాలే. ఇక మీరు వారసత్వంగా వచ్చిన భూములు అయితే ధరణికి రాకముందు ప్రతి ఊళ్ళో 40-50% మంది చచ్చిపోయిన వాళ్ళ పేర్లే రికార్డులు కొనసాగుతూ వచ్చినాయి. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన చేసే నాటికి దుండుకుంటున్న వ్యక్తి వేరు, రికార్డులో ఉన్న వ్యక్తి వేరు. ఎందుకు అంటే వాళ్ళ తాత పేరో ముత్తాత పేరో ఇంకెవరో పేరు ఉంది, వారసత్వంగా భూములు వస్తున్నాయి కానీ పట్టాదారు పేరు మారలేదు, సాగుదారులో వాళ్ళు మారిపోయారు, సాగుదారు కాలం మారిపోయింది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. కొనుగోలు చేశారు కానీ సాదా బైనామా ద్వారా కొన్నారు, అంటే తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద, నోటి మాటతో కొన్నారు, రిజిస్ట్రేషన్ కాలేదు, పట్టాలు రాలేదు. అట్లా ఎంతమంది ఉన్నారో చూస్తే ఈరోజు కూడా 9,24,000 మంది మాకు పాస్ పుస్తకాలు లేవు, మేము భూమి కొనుక్కున్నాము, మా దగ్గర తెల్ల కాగితమో స్టాంప్ కాగితమో లేదా కాగితమే లేదు మా దగ్గర, మాకు పట్టాలు ఇవ్వండి అని ఇంకా 9,24,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అట్లా నేను వేరు కేటగిరీలో చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలు, దాదాపు 1,30,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మరి అంతమందికి పట్టాలు ఉన్నాయని చూస్తే అందులో 30-40 లక్షల ఎకరాల భూమికి ఈ రోజు కూడా హక్కుదారుడికి పాస్ పుస్తకాలు రాలేదు. ఇది చాలా సమస్య. 2004-2005 ఆ సమయం వరకు పెద్దగా భూముల విలువలు ఎక్కువ లేవు, భూమి మీద ఇన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏమి లేవు, రైతు బంధునో లేకపోతే రుణమాఫీలో ఇవి సబ్సిడీలు ఇవన్నీ అంత ఎక్కువ లేవు. కాబట్టి నాకు భూమి ఉంది, దున్నుకున్నాను, అమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 2% ఉంటారు ప్రతి సంవత్సరం. అమ్మినప్పుడు కదా నాకు రికార్డు అవసరం పడేది. రికార్డు లేకుండా చెల్లుబాటు అయింది, కానీ గడిచిన 10 ఏళ్ళ జరిగిన పరిణామాల దృష్ట్యా
మీకు భూమి ఉంటే రికార్డుకి ఎక్కపోతే రోజు రోజుకు చిక్కే ఉంది. రేపు పొద్దున మీ రికార్డులు ఇంకోటి చేసుకుని అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున పాస్బుక్ ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి 6R చట్టాన్ని అర్థం చేసుకోవటం, ఆ చట్టం కింద పాస్బుక్ తెచ్చుకోవటం అనేది చాలా కీలకంగా పరిణామాలు. అయితే కౌలు రైతులకు సంబంధించి కూడా మనం అనేక చిక్కులు సమస్యలు మనకు కాల్స్ చేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు కూడా, కౌలు రైతులం మేము, మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి. అయితే కౌలు రైతులకు సంబంధించి మనం చట్టానికి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు మన దగ్గర కౌలు రైతుల సంఖ్య పెరుగుతోందా, అసలు ఏ విధంగా ఉంది కౌలు రైతులకు సంబంధించి? ఎంతమంది కౌలు రైతులు ఉన్నారంటే నెంబర్ చెప్పడం కొంచెం కష్టంగా, రకరకాల సంఖ్యలు ఉన్నాయి. కానీ కౌలు రైతుల సంఖ్య డెఫినెట్గా రోజు రోజుకి పెరుగుతుంది. ఒక తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా పెరుగుతుంది. మొన్నటి వరకు మా తాత వ్యవసాయం చేసేవాడు, మా అమ్మ వాళ్ళ నాన్న వ్యవసాయంలో ఉన్నాడు, మా నాన్న వాళ్ళ నాన్న ఉద్యోగం చేశాడు అప్పట్లోనే. మా తాత వ్యవసాయం చేసింది కాబట్టి నేను వ్యవసాయం చేయట్లా, నేను హైదరాబాద్లో కూర్చొని ఇంకేదో పని చేసుకుంటున్నా. నా తర్వాత మా పిల్లలు అయితే అసలు ఊరు వైపు చూస్తారో లేదో లేని పరిస్థితి. అంటే ఆ తరాలు గడిచిన కొద్దీ ఎక్కువ మంది వ్యవసాయానికి దూరం అవుతున్నారు, కానీ కొత్తగా వ్యవసాయానికి పోయిన వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. మరి వీళ్ళు పోనీ వ్యవసాయానికి దూరం అవుతున్నారు, భూమి వదులుకుంటున్నారా అంటే వదులుకోవట్లేదు. భూమి ఊళ్ళో ఉండాలి కానీ వ్యవసాయం చేయాలి. మరి ఎవరు చేయాలి వ్యవసాయం అంటే? అక్కడ మిగిలిపోయిన కుటుంబాలు ఏవో ఆ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఏటేటా కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ రోజున తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారం చూస్తే కనుక దాదాపుగా ఒక 10 లక్షల మంది, 10 లక్షల కుటుంబాలు కౌలు రైతు కుటుంబాలు ఉంటాయి. అనధికారిక లెక్కలు 14 అన్నారు, 15, కొన్ని 18 లక్షలు కూడా ఉంటారనే అంచనా కూడా ఉంది. 18 లక్షల కుటుంబాలు అంటే మీరు ఆ సంఖ్య చూస్తే దానికి ఒక 4 ఇంతలు పెంచుకొని చూడాలి. ఈ 18 లక్షల మందో లేదా ఆ 10 లక్షల మందిలో దాదాపుగా 60% అసలు భూమి లేని కుటుంబాలు. అంటే సెంటు భూమి, గుంట భూమి కూడా లేకుండా వేరే వాళ్ళ భూమి కౌలు చేసుకుంటున్న కుటుంబాలు. ఇక మిగతా 40% వాళ్ళకి ఎంతో కొంత భూమి ఉంది, 1 ఎకరమో, ఎకరమో, 2 ఎకరాలో కొంత అదనంగా వేరే వాళ్ళ భూమి కౌలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళే చాలా ఎక్కువ ఇబ్బందులు ఉన్న కుటుంబాలు. ఎందుకంటే కౌలు చేసుకునే రైతు ఎవరు కూడా కౌలుదారుగా గుర్తింపు లేదు, అంటే రైతుగా గుర్తింపు లేదు. నేను రైతుగా నాకు గుర్తింపు లేకపోతే నాకు ఇంకే బెనిఫిట్ రాదు. తీరా అంటే నాకు క్రాప్ లోన్ రాదు, ప్రభుత్వం ఇచ్చే రైతు బంధునో రైతు భరోసానో రాదు, రైతు బీమా నాకు దక్కదు. అవన్నీ పక్కన పెడితే నేను మార్కెట్లో పోయి నా పంట అమ్ముకోవాలి, మద్దతు ధర తెచ్చుకోవాలంటే కూడా నేను ఏ భూమిలో పండించినట్టుగా ఆధారం చూపించకపోతే నాకు ఆ మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేదు. అందుకే ఈ రోజున కౌలు రైతుల గుర్తింపు ఒక క్లిష్టమైన సమస్యగా మారిపోయింది. దీనికి సంబంధించి 2 చట్టాలు తెలంగాణలో అమల్లో ఉన్నాయి. ఒకటి 1950లో వచ్చిన కౌలుదారి చట్టం, అది ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన చట్టం అది. ఆ తర్వాత 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న ఎల్ఈసి చట్టం అంటాం. దాన్ని రుణ అర్హత కార్డుల చట్టం అని, కౌలు కార్డుల చట్టం అని, దాని పూర్తి పేరు ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ పేరుతోటి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వడం కోసం తెచ్చిన చట్టం. ఈ 2 చట్టాలు ఈ రోజున తెలంగాణలో అమల్లో ఉన్నాయి. రైట్. అయితే భూములు కౌలుకి ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయా అంటే అసలు ఏ ఉన్నాయి, ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇది అర్థం కావాలంటే మనం 2 చట్టాల గురించి మాట్లాడుకోవాలి. మనం పాత చట్ట ప్రకారం ఆలోచించి చూస్తే మీకు అంటే ఆ చట్టానికి నేపథ్యం కూడా అర్థమైతే కానీ, అంటే అందరికీ కూడా ఈ కౌలుదారుల చట్టం ఎందుకు వచ్చిన నేపథ్యం అర్థమైతే కానీ ఈ నిబంధనలు ఏంటో అర్థం కాదు. 1950లో కౌలుదారి చట్టం వచ్చినప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎక్కువ భూమి చాలా తక్కువ మంది చేతిలో ఉంది. ఒక్క కుటుంబం చేతిలోనే 1000 ఎకరాలు. ఇప్పుడు కూడా మనం చరిత్ర పుస్తకాలు చదువుకుంటాం. ఒక జిల్లాలో ఒక భూ యజమాని భూమిలోకి వెళ్ళి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అరగంట పోతుంది అని, అంటే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అర్ధగంట పాటు ఒకరి భూమిలోకి వెళ్ళిపోతుంది. అంత విస్తీర్ణం ఒకరి చేతిలో ఉంది. నెల్లూరు ప్రాంతంలో ఒక స్టోరీ ఉంటుంది, చరిత్ర పుస్తకాల సంగతి చెప్తున్నా, నేను ఎక్కడో విన్న కాకమ్మ కథలు కాదు, చరిత్ర పుస్తకాలు ఉన్న అంశాలు. ఒక గుర్రం ఆయన భూమి చుట్టూ తిరగాలంటే 3 రోజులు పడుతుంది అని. అంటే అంతంత విస్తీర్ణాలు భూమి ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగ ఫలాలు అందరికీ తగ్గాలి అంటే భూ కమతాల మీద కొంత సీలింగ్ పెట్టడము, ఎవరైతే కౌలుకు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలు వచ్చినాయి. కౌలుదారులకు రక్షణ కల్పించకపోతే ఏమవుతుంది? నేను భూ యజమానిని, నా ఇష్టం వచ్చినంత కౌలుని వసూలు చేస్తా. ఎకరానికి 5,000 అనొచ్చు, రేపు పొద్దున 10,000 అనొచ్చు. మిమ్మల్ని నేను ఎప్పుడైనా భూమిలోకి వెళ్ళి తొలగించవచ్చు. ఒక అభద్రతా భావంతో కౌలుదారు బతకాల్సిన పరిస్థితి. వాళ్ళని రక్షించాలంటే ఒక చట్టం ఉండాలి అని 1950లో తెలంగాణలో కౌలుదారి చట్టం వచ్చింది. అదే సమయంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక రూపకంగా కౌలు చట్టాలు వచ్చినాయి. ఈ కౌలు చట్టాలు 2 పనులు చేసినాయి. ఒకటి, కౌలుని నిషేధించిన రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా కౌలు ఇవ్వటం నిషేధం. ఇన్ ప్రిన్సిపల్ ల్యాండ్ లీజింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఎందుకు అంటే మీకు భూమి ఉంటే మీరన్నా దున్నుకోండి, లేదా మీకు చేత కాకపోతే మీరు చేసుకోలేనంత ఎక్కువ భూమి ఉంటే
ప్రభుత్వానికి ఇచ్చేయటం అమ్మేసం చేసుకోవాల్సింది తప్ప కౌలుకి ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ భూ కమతాలు పెరుగుతాయనే ఉద్దేశంతో దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. కొన్ని రకాల సందర్భాలు కౌలుకి ఇచ్చుకోవచ్చని. ఆ ఎక్సెప్షన్స్ ఎవరెవరికి ఇచ్చారు తెలంగాణలో అంటే మహిళలు కావచ్చు, డిసేబుల్డ్ పీపుల్, వికలాంగులు కావచ్చు, మిలిటరీలో కానీ పోలీసు పర్సనల్ కానీ వీళ్ళు కౌలుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చినప్పుడు కూడా ఇంకొక కేటగిరీ ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ ఉన్న కుటుంబాలు కూడా కౌలుకి ఇవ్వచ్చు. కౌలుకి ఇవ్వాలంటే 3 ప్రధానమైన షరతులు ఉంటాయి. ఒకటి, కౌలుకి ఇస్తే కనీసం 5 సంవత్సరాల కాలానికి కౌలుకి ఇవ్వాలి. కౌలు కాగితం మీద రాసుకోవాలి, ఈ కాగితాన్ని తహసీల్ కార్యాలయంలో పెట్టాలి. మూడోది, ప్రభుత్వం నిర్దేశించిన కౌలు కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదనే షరతులు. చట్టం చాలా బాగుంది, కౌలుదారులకి రక్షించడానికి వచ్చింది, కానీ ఈ నిబంధనలన్నీ అమల్లోకి రాగానే దాదాపుగా 100% కౌలు కాగితాల మీదట ఆగిపోయింది. అంత నోటి మాట మీదనే కౌలు జరుగుతుంది. ఒక్కసారి కౌలు నోటి మాట మీద జరిగితే ఇక కౌలుదారుల గుర్తింపు చేయడానికి అవకాశం లేదు. అంటే ఒక పక్కన ఇట్లా పక్కడ్బందీ చట్టం అయితే ఉంది, కానీ చట్టం అమలు దాదాపుగా నీరు గారిపోయినట్టుగా లెక్క. ఈ చట్టంలో ఉన్న షరతులకు భయపడి భూ యజమానులు ఎవరు కాగితం మీద ఇవ్వట్లేదు. కాగితం మీద పోతే ఇంక చేసేది ఏం లేదు. దాని అర్థం ఏమైపోయింది, 1950 కౌలుదారు చట్టం కాగితం మీద మిగిలింది, కానీ ఈ రోజున దాని ఆచరణ ఏమీ లేదు. ఇప్పుడు ఆచరించే చట్టం ఏముంది అంటే, ఈ చట్టం వల్ల కౌలుదారులకి గుర్తింపు కష్టమవుతుందన్న ఒక ఉద్దేశంతో అప్పటి భూ కమిటీ సిఫార్సుల మేరకు 2011లో ఒక కొత్త చట్టాన్ని రూపొందించారు. అది చాలా సింపుల్ చట్టం. ఆ చట్టం ఏమంటుందంటే, ఎవరైనా వ్యక్తి ఇతరుల భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళని ఆధీకృత సాగుదారు లేదా లైసెన్స్డ్ కల్టివేటర్ అంటారు అని కొత్త డెఫినేషన్ ఇచ్చారు. అంటే కౌలుదారు అనే మాటను వాడకుండా అదే అర్థం వచ్చేలాగా ఇతరుల భూమిని వాళ్ళ అనుమతితోటి గనక వేరే వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళని లైసెన్స్ కల్టివేటర్ని పిలిచి ఈ లైసెన్స్ కల్టివేటర్స్కి 11 నెలలకు ఉపయోగపడేలాగా ఒక గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు. దాన్నే రుణ అర్హత కార్డు అంటారు. లోన్ ఎలిజిబిలిటీ కార్డు అని ఇస్తారు. దానికి ఒక సింపుల్ ప్రక్రియ ఉంటుంది. ప్రతి సంవత్సరము మే నెలలో ఎవరైతే కౌలుదారులు ఉన్నారో, ఇప్పుడు ఆ మాట అనకపోయినా వాళ్ళు కౌలుదారులే, కౌలుదారులు దరఖాస్తు పెట్టుకోవాలి. ఒక చిన్న ఫార్మ్ ఇచ్చారు. దాంట్లో ఈ ఫార్మాట్లన్నీ ఊళ్ళో గ్రామ పంచాయతీ ఆఫీసులో, మహిళా సంఘాల దగ్గర, అందరి దగ్గర ఉచితంగా అందుబాటులో పెట్టారు అప్పట్లో చట్టం వచ్చిన కొత్తలో. ఈ ఫామ్లో ఆ భూమి సర్వే నెంబర్ ఏంటి, యజమాని ఎవరు, ఎంతకాలం అంటే ఈ సాగు చేసుకున్న వ్యక్తి పేరేంటి, ఎంత భూమి సాగు చేసుకుంటున్నారు, ఈ వివరాలు నింపి ఆ ఊళ్ళో ఉన్న వీఆర్ఓకి ఇవ్వాలి. అప్పుడు వీఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు అవన్నీ నమోదు చేసుకుంటారు. ఒకరోజు గ్రామసభ నిర్వహించి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని అడుగుతారు. ఈ ఫామ్ మీద ఎక్కడ కూడా భూ యజమాని సంతకం పెట్టాల్సిన పని లేదు. కౌలు చేసుకున్నాయని నింపిస్తే చాలు. భూ యజమాని గనక ఎలాంటి అభ్యంతరం పెట్టకపోతే, రాతపూర్వకంగా ఎక్కడ సంతకం పెట్టకపోయినా, గ్రామసభ జరిగిన రోజున ఆయన వచ్చి అభ్యంతరం పెట్టకపోతే కనుక వాళ్ళందరి పేర్లు ఒక రిజిస్టర్లో రాస్తారు. దాన్నే రుణ అర్హత కార్డుల రిజిస్టర్ అంటాం. అందులో పేరు నమోదవుతుంది. ఎవరెవరి పేరు అయితే ఆ రిజిస్టర్లో నమోదవుతుందో వాళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తారు. ఈ ఐడి కార్డు 11 నెలలకు పనికొస్తుంది. ఈ కార్డు ఎవరి చేతిలో ఉంటుందో, ఈ కార్డు ఉన్న వాళ్ళందరూ రైతుగా ఎలాంటి లబ్ధి పొందొచ్చో అవన్నీ వీళ్ళకి వస్తాయి. బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు, పంట నష్టం జరిగితే నష్టపరిహారం వీళ్ళకే వస్తుంది, రైతు బంధునో రైతు బీమానో లాంటి బెనిఫిట్లు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకే వస్తుంది. అదొక మంచి చట్టం. తెలంగాణలో ఇది 2014 వరకు అమలైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో 2 చోట్ల అమలైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో 2019 వరకు కూడా చట్టం కొనసాగింది. 2019లో వీళ్ళు ఆ చట్టాన్ని రద్దు చేసుకొని ఇంకొక కొత్త చట్టం తెచ్చుకున్నారు. కానీ తెలంగాణలో ఏం జరిగిందంటే 2014 నుంచి ఈ చట్టాన్ని అమలు చేయడం ఆపేసింది అప్పటి ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏంటంటే, కౌలుదారులని ప్రభుత్వం గుర్తించదు, కౌలుదారులు భూ యజమానుల మధ్యలో ఏమైనా రాతకోతలు ఉంటే వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప ప్రభుత్వం ఒక చోట రికార్డు చేయటం కానీ, ప్రభుత్వం కౌలుదారులను గుర్తించడం కానీ, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు ఏవి కూడా మేము రైతుకే ఇస్తాం కానీ కౌలు రైతుకి ఇవ్వము, భూ యజమానికే ఇస్తాము, అది మా విధానం అని అప్పుడు ప్రభుత్వం చెప్పింది. కాబట్టి 2014 నుంచి ఇప్పటిదాకా కౌలుదారుల గుర్తింపు ప్రక్రియ జరగట్ల. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమన్నదంటే, మేము కౌలుదారులను గుర్తిస్తాము, వాళ్ళకి మేము రైతుకు వచ్చి రావాల్సిన బెనిఫిట్లను ఇస్తామని ఒక ప్రకటన చేశారు. ఇంకా అది ఆచరణలోకి రాలేదు. ఎట్లా చేస్తారు? 2011 చట్టాన్ని మళ్ళీ అమలు చేయడం ప్రారంభిస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినట్టుగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తారా? ఆంధ్రప్రదేశ్ చట్టం కూడా నీతి ఆయోగ్ చెప్పిన చట్టమే, అన్ని రాష్ట్రాలకు అట్లాంటి చట్టమే చేయమన్నారు, ఆంధ్రప్రదేశ్ చేసుకుంది. సో ఈ రోజున తెలంగాణలో ఈ 2 చట్టాలు అమల్లో ఉన్నాయి. 2 చట్టాలు అయితే ఉన్నాయి, కానీ ఏది అమలు జరగట్లేదు. కౌలుదారి చట్టం ఏమో ప్రాక్టికల్గా ఇక్కడ అమలులో లేదు. 2011 చట్టాన్ని ప్రభుత్వమే అమలు చేయట్లేదు. రైట్.
ఇక ఇనాం భూములకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇనాం భూములకు పట్టా పొందాలంటే ఏ చట్టం కింద వస్తుందంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఒక 8 లక్షల ఎకరాల ఇనాం భూమి ఉంది. ఇనాం అంటే నిజాం కాలంలో దానంగా ఇచ్చిందంటే, ఇనాం అంటే గిఫ్ట్గా ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు గిఫ్ట్? రకరకాల కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, చేతి వృత్తులు, కుల వృత్తులు, గ్రామ సేవకులు, గ్రామానికి ఏదైనా సేవలు అందించిన వాళ్ళు, లేదా దేవాలయాలకు లేకపోతే ఇతర రకాల సేవలు అందించినందుకు భూమిని దానంగా ఇచ్చారు అప్పుడు ప్రభువులు. దానికోసం కూడా వాళ్ళు కళాకారులు కూడా ఇచ్చిండ్రు. రాజు సంతోషపడితే ఊళ్ళే దానంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇనాం భూమి అంటాం. ఈ ఇనాంలన్నీ కూడా 1955లో రద్దయిపోయినాయి. ఇనాందారీ వ్యవస్థని పూర్తిగా ప్రభుత్వాలు రద్దు చేసినాయి. మనం ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. భూ సంస్కరణలో భాగంగా మధ్యంతర వ్యవస్థ, ఇనాందారులు కానీ, జాగీర్లు కానీ, మహల్స్ కానీ, ముఠాస్, రకరకాల పేర్లతోటి ప్రభుత్వానికి దున్నేవాడికి మధ్యలో ఏదైతే వ్యవస్థ ఉందో అవన్నీ రద్దయిపోయినాయి. ఆ రద్దు చేసే ప్రక్రియలో భాగంగానే తెలంగాణలో ఉన్న 8 లక్షల ఎకరాల ఇనాం భూమి రద్దయిపోయింది. మరి ఎవరికి వస్తాయి హక్కులు? చట్టం 2 మాటలు చెప్పింది. ఇవి 2 మనకు అర్థం చేసుకుంటే చాలు. ఇంకా ఆ చట్టంలో చాలా సెక్షన్స్, చాలా వివరాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు ప్రతి రైతుకు తెలియాల్సిన పని లేదు. 2 విషయాలు మాత్రం అందరికీ తెలియాలి. ఒకటి, ఇనాంలు ఎప్పుడైతే 1955లో రద్దయినాయో ఈ 8 లక్షల పైచిలుకు ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా మారిపోయింది. 55 నుంచి ఇనాం భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే. నంబర్ 1. మరి దున్నుకునే వాడి పరిస్థితి? ఇనాందారులు ఏమైపోతారు, లేదా ఇనాం భూములను దున్నుకునే వాళ్ళు ఏమవుతారు అంటే, చట్టం ఏం చెప్పిందంటే, ఒక 4 రకాల వ్యక్తులు ఇప్పటికి కూడా ఆ ఇనాం భూములను దున్నుకుంటూ ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అంది. వాళ్ళకి ఓఆర్సీ ఇవ్వచ్చు, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అంటారు. ఎవరా 4 కేటగిరీలు? ఇనాందారులు, 3 రకాల కౌలుదారులు, రక్షిత కౌలుదారు, అరక్షిత కౌలుదారులు, ఆర్డినరీ టెనెంట్ అంటారు, ప్రొటెక్టెడ్ అంటారు, రెగ్యులర్ టెనెంట్. ఈ 3 రకాల టెనెంట్స్. ఒక మాటలో చెప్పాలంటే కౌలుదారులు కావచ్చు, ఇనాందారులు కావచ్చు, వాస్తవంగా వాళ్ళు సాగులో ఉన్నట్లయితే వాళ్ళ సాగులో ఉన్న మేరకు ఆర్డీఓ ఓఆర్సీ జారీ చేయొచ్చు, ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేట్ని జారీ చేస్తారు. ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో వాళ్ళకి పట్టదారు పాస్బుక్ వస్తుంది, అది వాళ్ళకి పట్టా భూములుగా మారిపోతాయి. ఇట్లా ఈ 8 లక్షల ఎకరాల భూమిలో దాదాపుగా 7 లక్షల ఎకరాలకు పైగా ఓఆర్సీలు వచ్చినాయి, పాస్ పుస్తకాలు వచ్చినాయి. వాటితో ఇప్పుడు సమస్య ఉండదు. కానీ ఇప్పుడు కొత్తగా ఎక్కడ సమస్య వస్తుందంటే రెండు సందర్భాలలో. ఒకటి, పాస్బుక్ వచ్చింది కానీ ఓఆర్సీ రాలేదు. అంటే ఓఆర్సీ ఇవ్వకుండానే పాస్బుక్లు ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళ భూములు నిషేధ జాబితాలు వెళ్ళిపోయినాయి. 2, ఇప్పటికి కూడా ఓఆర్సీ రాని వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం ఇంకా ఓఆర్సీ జారీ చేయలేదు. 3వది, ఇటీవల ఒక కోర్టు తీర్పు వచ్చింది. మనం ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్లో మాట్లాడాం ఈ తీర్పు గురించి. ఇదేంటంటే, ఇనాం భూములను కొన్న వాళ్ళకు ఓఆర్సీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఒక గొడవ నడిచింది. కొన్ని సందర్భాల్లో ఇవ్వచ్చు అని ఇనాం భూమి కొన్న వాళ్ళకు కూడా ఓఆర్సీ ఇచ్చారు, కొన్ని సందర్భాల్లో ఇవ్వకూడదని ఇవ్వలేదు. చివరికి 3 జడ్జిల నా ధర్మాసనం ఏం తీర్పిచ్చిందంటే, ఇనాం భూములను కొన్న వాళ్ళకి ఓఆర్సీ ఇవ్వద్దు అని తీర్పిచ్చింది. మరి ఇప్పటిదాకా పొందిన వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. వీళ్ళందరూ ఇప్పుడు గొడవలు నడుస్తున్నాయి. ఇది అర్థం చేసుకుంటే చాలు. వ్యవస్థ ఏంటంటే, ఆర్డీఓ ఓఆర్సీ జారీ చేస్తాడు, ఇనాం భూముల మీద ఏమన్నా వివాదాలు ఉంటే అడిషనల్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 అంచెల పరిష్కార వ్యవస్థ ఉంది తెలంగాణ ఇనాందారీ చట్టం కింద. సునీల్ గారు, అసైన్డ్ భూములకు సంబంధించి కూడా అనేక సమస్యలు మనం వింటూనే ఉంటాం కదా, అసలు వాటికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఏ సమస్యలు మీ వరకు వస్తున్నాయి? అసైన్మెంట్ భూములకు సంబంధించి భూములు ఇవ్వడానికి ఒక చట్టం ఉంది, ఇచ్చిన భూములు కాపాడడానికి ఇంకో చట్టం ఉంది. భూములు ఇవ్వడానికి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద లావనీ రూల్స్ అని చేశారు. ఆ రూల్స్ ప్రకారమే భూములు ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ సందర్భంలో ఇవ్వాలి, అవన్నీ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు అవి పెద్దగా రిలవెంట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా భూములు ఇచ్చేది ఏమీ లేదు. దాదాపుగా గడిచిన 10-12 ఏళ్ళుగా కొత్తగా పేద ప్రజలకి భూములు ఇచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సో ఆ లావనీ రూల్స్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చిన భూమిని రక్షించడానికి ఒక చట్టం ఉంది. అదే 1977లో వచ్చిన చట్టం. దాన్ని ఇప్పుడు పిఓటి చట్టం అని, 9/77 చట్టం అని చాలా పాపులర్. దాని పూర్తి పేరు తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. ఈ చట్టము తెలంగాణలో దాదాపుగా 25 లక్షల ఎకరాల భూమికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభుత్వం పంచిన భూమి పేదలకు ఇచ్చింది 25 లక్షల ఎకరాలు. అది ప్రభుత్వ భూమి అయి ఉండొచ్చు, సీలింగ్ మిగులు భూమి అయి ఉండొచ్చు, లేదా భూదాన భూమి అయి ఉండొచ్చు. ఈ చట్టం 77లో ఎందుకు వచ్చింది అంటే, అప్పటిదాకా భూమి పంచుతూ వస్తున్నా సరే ఎక్కువ శాతం భూమి పేదల చేతిలో ఉండట్లేదు. వేరే వాళ్ళు తక్కువ డబ్బులు ఆశ చూపి కొనుక్కోవటమో, లేదా బలవంతంగా లాగేసుకోవటమో,
ఏదో ఒక రూపకంగా పేదలకు ఇచ్చిన భూమి వాళ్ళ చేతిలో ఉండకుండా వెంటనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ భూమిని కాపాడకపోతే ఇచ్చిన ఉద్దేశం కూడా నెరవేరదు. అందుకే కేంద్ర ప్రభుత్వం 1975-77 మధ్యకాలంలో అన్ని రాష్ట్రాలకి చాలా అడ్వైజర్లు ఇచ్చింది చాలా అంశాల మీద. అందులో పేదలకు ఇచ్చిన భూముల్ని కాపాడాలనేది కూడా ఒక అడ్వైజరీ, ఒక ప్రత్యేక చట్టం చేసి పేదలకు ఇచ్చిన భూములు పేదల చేతిలోనే ఉండేలాగా చట్టం చేయాలని చెప్తే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 77లో చట్టం చేసుకున్నాం. ఈ చట్టంలో 3 కీలక అంశాలు. ఒకటి, ఈ చట్టం ఏమంటుందంటే ఒకసారి ప్రభుత్వం గనక భూమి లేని పేద కుటుంబానికి వ్యవసాయం చేసుకోవడానికో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికో భూమి ఇస్తే ఆ వ్యక్తి కానీ వారి కుటుంబం లేదా వాళ్ళ వారసులు అనుభవించాల్సిందే కానీ అన్యాక్రాంతం చేయకూడదు అంటుంది చట్టం. అన్యాక్రాంతం అంటే కేవలం అమ్మటం మాత్రమే కాదు, దానం ఇవ్వటం కానీ కౌలుకి ఇవ్వటం కానీ మరే విధంగా కూడా ఆ భూమిని ఇతరుల చెక్కి ఇవ్వటానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా తీసుకున్నా కొనుక్కున్నా అది చెల్లుబాటు కాదు అంటుంది చట్టం. ఒకవేళ అలా అన్యాక్రాంతం కనుక అయితే తహసీల్దారు చర్య తీసుకొని కేసు పెట్టి ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనపరుచుకొని మొదటి అసైనికి మళ్ళీ భూమి అప్పచెప్పాలి. రెండోసారి కూడా ఇది జరిగితే మళ్ళీ తిరిగి అప్పచెప్పాల్సిన పని లేదు, ప్రభుత్వం వాటిని ప్రజా ప్రయోజనాలకు వాడుకోవచ్చు లేదా ఇంకొక పేద కుటుంబానికి ఇవ్వచ్చు అంటుంది. ఒకవేళ ఎవరన్నా ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి భూములు కొంటే వాళ్ళకి జైలు శిక్ష కూడా వేయొచ్చు, 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. పిఓటి చట్టాన్ని ఉల్లంఘించి అసైన్మెంట్ భూమి కొన్నా ఈ భూమిలోకి వెళ్ళి మీరు తొలగిపోవాలని ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా భూమిలో కొనసాగిన తహసీల్దారు కనుక పోలీస్ కేసు నమోదు చేస్తే 6 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల పెనాల్టీ కూడా విధించడానికి ఈ చట్టంలో వెసులుబాటు ఉంది. దీని మీద పరిష్కరించే యంత్రాంగం ఎవరంటే తహసీల్దారు కేసు పెట్టవచ్చు, తహసీల్దార్ తీసుకున్న నిర్ణయం మీద ఆర్డీఓకి అప్పీల్ ఉంటుంది, తర్వాత జాయింట్ కలెక్టర్ లేదా ఇప్పుడున్న అడిషనల్ కలెక్టర్ సెకండ్ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది చట్టం యొక్క పూర్తి వివరాలు. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ చట్టం వర్తించదు. ఎట్లాంటి సందర్భాల్లో అంటే 1958 కంటే ముందు అసైన్మెంట్ భూమి ఇస్తే ఈ చట్టం వర్తించదు. పట్టాల్లో కనుక అమ్మకూడని షరతు లేకపోతే ఈ చట్టం వర్తించదు. 77 కంటే ముందు అంటే ఈ చట్టం రాకముందు ఎవరన్నా భూమి లేని పేదవాళ్ళు భూమి అసైన్మెంట్ భూమి కొంటే ఈ చట్టం వర్తించదు. ఇక కొన్నిసార్లు ఈ మార్కెట్ వాల్యూనో కొంత డబ్బు వసూలు చేసుకొని కూడా ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది. ఫ్రీగా ఇస్తేనేమో ఫారం డీలో ఇస్తారు, కొంత డబ్బు వసూలు చేసి ఇచ్చినప్పుడు ఫారం జీలో ఇస్తారు పట్టా. ఫారం జీలో పట్టా ఇస్తే ఈ అసైన్మెంట్ భూమి ఈ చట్టం వర్తించదు. ఇట్లా తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ పొలిటికల్ సఫర్కి ఇస్తే పొలిటికల్ సఫర్ అయితే వెంటనే భూమి అమ్ముకోవచ్చు, ఎట్లాంటి షరతులు ఉండవు. మిగతా 2 కేటగిరీ వాళ్ళు 10 ఏళ్ల తర్వాత చట్టం వర్తించదు. ఇవి మినహాయింపులు. ఈ రోజున తెలంగాణలో అతి ఎక్కువ భూమి సమస్యలు ఏ చట్టం కింద ఉన్నాయో చూస్తే ఫస్ట్ ROR, తర్వాత పిఓటి చట్టమే. మీరు పిఓటి చట్టం అసైన్మెంట్ భూములు అనగానే మీరు చూడండి, ఎప్పుడైనా మీరు అసైన్మెంట్ భూముల మీద మళ్ళీ చర్చ పెట్టండి, మీరు ఎన్నిసార్లు లైవ్ పెట్టండి, అన్నిసార్లు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తాయి. ఎందుకంటే అంత తీవ్రమైన సమస్య అసైన్మెంట్ భూములకు సంబంధించి ఉంది. దానికి తోడుగా ఇప్పుడు తెలంగాణలో ఒక కొత్త చర్చ ఏం స్టార్ట్ అయిందంటే గత 6-7 ఏళ్ళుగా జరుగుతుంది, అసైన్మెంట్ భూములకు కూడా పూర్తి హక్కులు ఇవ్వాలి, అంటే అమ్ముకోవడానికి కూడా మాకు హక్కులు కల్పించాలని. ఆ పని చాలా రాష్ట్రాలు చేశాయి. ఒక 2 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు ఇచ్చేసింది. అసైన్మెంట్ పట్టా వచ్చిన తర్వాత 20 ఏళ్ళకి ఆ భూమి మీద పూర్తి హక్కులు వస్తాయి, అంటే అసైన్మెంట్ భూములు కూడా అమ్ముకోవచ్చు. అలాంటి హక్కు కూడా తెలంగాణలో కల్పించాలని ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. క్లుప్తంగా అది పిఓటి చట్టం సంబంధించిన కీలక. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, అమ్ముకోవచ్చా, అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి, అంటే ఇంకా వేరే వాళ్లకు అమ్మడానికి ఆస్కారం లేదంటారా? లేదు, కానీ నేను చెప్పిన మినహాయింపుల పరిధిలో ఉంటే అమ్ముకోవచ్చు. జనరల్ రూల్ ఏంటంటే అసైన్మెంట్ భూములు అమ్మకూడదు, అమ్మితే చెల్లదు. అమ్మిన ఒకవేళ రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా అమ్మకాలు కొనుగోలు జరిగినా ఆ కాగితమే చెల్లుబాటు కాదు. ల్యాండ్ గ్రాబింగ్ కి సంబంధించి ప్రభుత్వం ఒకవేళ వాళ్ళ భూములు తీసుకోవాలి అని అంటే నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలి, దానికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయంటే? మీరు అంటుంది ల్యాండ్ ఎక్విజిషన్ అయి ఉండొచ్చు, భూసేకరణ. ఇప్పుడు దానికి అది అర్థం కావాలంటే ఒక ఫిలసాఫికల్ క్వశ్చన్, ఫిలసాఫికల్ సమాధానం ఏంటంటే అసలు భూమి ఎవరిది? మీకు 1 ఎకరం పొలం ఉంది, లేదా హైదరాబాద్లో 200 గజాల స్థలం ఉంది, దానికి అసలు యజమాని ఎవరు? మీరా, ఇంకెవరైనా ఉన్నారా? ఇది ఫిలసాఫికల్ క్వశ్చన్. ఎప్పుడైనా భూమి మనది కాదు, భూమి రాజుది, ఇప్పుడున్న ప్రభుత్వంది. ఆ రాజుకున్న ఆ పూర్తి హక్కులు రాజుకు రాజ్యానికి ఉంటాయి, మనం తాత్కాలికంగా అనుభవిస్తుంటాం. ప్రైవేట్కి వ్యక్తికి చెందిన దీన్నే ఇట్ ఈస్ కాల్డ్ ఎమినెంట్ డొమైన్, పవర్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ అంటాం. రాజరికంలోనూ రాజుది భూమి, మనం అనుభవిస్తూ ఉంటాం, హక్కులు ఉంటాయి, కొన్ని రకాల హక్కులు మనకు ఉంటాయి. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ పాలనలో
అది ప్రభుత్వానికి చెందింది అవుతుంది. ఇట్స్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్. అంటే యజమాని మీరే, కానీ ప్రభుత్వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఆ పవర్ ఉంటుంది. ఒకప్పుడు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా తీసుకోవడానికి అవకాశం ఉండేది. రాను రాను చట్టాలు మారుకుంటూ వచ్చినాయి. భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి తీసుకోవచ్చు, కానీ చట్టబద్ధంగా తీసుకోవాల్సిందే అని ఒక రూల్ పెట్టారు. చట్టబద్ధంగా తీసుకోవాలంటే భూమి తీసుకోవడానికి ఒక చట్టం ఉండాలి, ఆ చట్ట ప్రకారమే తీసుకోవాలి. అందుకే 1897లో ఒక చట్టం ఉంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అని. ఆ చట్ట ప్రకారమే భూముల సేకరణ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం మార్చుకొని 2013లో ఒక కొత్త చట్టం తెచ్చుకున్నాం, భూసేకరణ చట్టం. ఈ రోజున తెలంగాణ కావచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాల కోసం భూమి అవసరం పడితే ఆ చట్ట ప్రకారం ఎవరి భూమి అయినా తీసుకోవచ్చు, కానీ ఆ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించే తీసుకోవాల్సింది తప్ప నాకు కావాలి కాబట్టి నేను వెంటనే తీసుకోవడం అంటే కుదరదు. నంబర్ 1. రెండోది, నష్టపరిహారం చెల్లించే తీసుకోవాలి. ఒకప్పుడు నష్టపరిహారం అంటే ప్రభుత్వం ఎంత ఇస్తే అదే నష్టపరిహారం, కానీ ఈ రోజున కొత్త భూసేకరణ చట్ట ప్రకారం దానికి ఒక పద్ధతి ఉంది మార్కెట్ వాల్యూ నిర్ధారించడానికి. ఒక రఫ్ లెక్క ఏంటంటే, ఈ రోజున మీకున్న ఒక ఎకరం పొలం ఉండి ధరణి ప్రకారం దాని విలువ ₹1,00,000 ఉందనుకోండి, మీకు నష్టపరిహారం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ధరణి విలువ ₹1,00,000. దాంట్లో ఆ పొలంలో ఏమైనా చెట్లు ఉన్నాయా, ఇల్లు, బోరా, బావి ఏమైనా ఉంటే దాని విలువ దాన్ని కలుపుతారు. ఉదాహరణకి ఇంకో 10,000 విలువ గల పంటనో లేకపోతే బోరో ఇంకేదో ఉందనుకుందాం, 1,10,000 అవుతుంది. దానికి ఒక 100% సొల్యూషన్ కలుపుతారు, అంటే 1,10,000కి ఇంకో 1,10,000 తోడవుతాయి, ₹2,20,000 అవుతుంది. ఈ 2,20,000కి ఒక మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ విలువ రియల్ మార్కెట్ వాల్యూకు సమానంగా ఉండదు కాబట్టి ప్రాంతాన్ని బట్టి ఆ వచ్చిన అమౌంట్ని మల్టిప్లై చేస్తారు. దాన్ని డబులా, త్రిబులా, నాలుగింతలు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత చేయొచ్చు అని దాని జనరల్గా ఇప్పుడు తెలంగాణలో అయితే 2 times చేస్తారు, అంటే 2,20,000కి ఇంకొక 4 లక్షలు తోడవుతాయి, అంటే 6 లక్షలు 7 లక్షల చిల్లర వస్తుంది. ఒక 7 లక్షల వరకు మీకు నష్టపరిహారం వస్తుంది. అది పట్టా భూమి అయినా అసైన్మెంట్ భూమి అయినా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. సో మీరు అడిగిన దానికి ఒక్కటే మాటలో సమాధానం చెప్పాలి అంటే, ప్రభుత్వం భూసేకరణ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు, కానీ అది ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చట్టాన్ని అనుసరించి తగిన నష్టపరిహారం ఇచ్చి మాత్రమే తీసుకోవాలి. అంటే వాళ్ళు చేస్తున్న దానికి ఒక అర్థం ఉండాలంటారు. చట్టం కూడా చాలా క్లియర్గా ఉంది. రైట్. అటవీ భూములకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే అటవీ భూములకు వాళ్ళు పట్టా పొందాలంటే ఏ విధంగా పొందాలి? 2008 వరకు కూడా అటవీ భూముల మీద ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం అక్కడ ఉన్న అడవులను రక్షించడానికి, ఆ అడవిలో ఉన్న జంతువులను రక్షించడానికి చట్టాలు ఉన్నాయి తప్ప అడవులో నివసిస్తూ అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళ హక్కులను గుర్తించడానికి ఎట్లాంటి చట్టం లేవు. లేకపోగా ఎవరైనా పోడు సాగు చేసుకుంటా కూడా అది నేరమవుతుంది. అటవీ చట్టం కింద కేసులు పెట్టి తొలగించేయచ్చు. కానీ ఇది చారిత్రక అన్యాయము. కొన్ని తరాలుగా 100 ఏండ్లుగా అడవులలో గిరిజనులు నివసిస్తూ ఉంటున్నారు, వాళ్ళు పోడు చేసుకుంటున్నారు, అక్కడ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకుంటున్నారు, అక్కడ వాటర్ బాడీస్ ఇంకో వాడుకుంటున్నారు. మరి వాళ్ళ హక్కులు గుర్తించకపోతే అదొక చారిత్రక అన్యాయం అవుతుందనే ఒక ఉద్దేశంతో 2005లో ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి 2008లో చట్టమైంది. దాన్నే మనం ROFR చట్టం అని లేదా FRA చట్టం అని, అటవీ హక్కుల చట్టం అని అంటాం. దాని పూర్తి పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అంటే ఎవరైతే తరతరాలుగా అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళ హక్కులని గుర్తించే చట్టం. కొత్తగా హక్కులు ఇవ్వరు కానీ హక్కులను గుర్తిస్తారు. ఎలాంటి హక్కులు గుర్తిస్తారంటే, వేటాడడం తప్ప అన్ని రకాల హక్కుల్ని గుర్తించవచ్చు. అందులో ప్రధానమైన హక్కు ఏంటంటే పోడు భూములకు సంబంధించి. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎవరైతే గిరిజనులు 2005 డిసెంబర్ 13 నాటికి పోడు భూములు అంటే అటవీ భూములను సాగు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రం ఇవ్వాలి. ఎంత భూమికి ఇస్తారు అంటే, ఎంత ఆధీనంలో ఉంటే అంత ఇస్తారు, 10 ఎకరాలకు మించకుండా. నాకు 4 ఉంటే 4, 5 ఉంటే 5, 12 ఉంటే 10కే ఇస్తారు. ఎవరిస్తారు అంటే గ్రామ సభ తీర్మానం చేసి రికమెండ్ చేయాలి. అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు స్క్రూటినీ చేసి గ్రామ సభ తీర్మానం చేస్తే సబ్ డివిజనల్ కమిటీ, RDO ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ కమిటీ స్క్రూటినీ చేస్తుంది. జిల్లా కమిటీ, కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పాస్బుక్లు ఇస్తారు. దాన్ని మనం అంటే పట్టదారి పాస్బుక్ అనము, హక్కుపత్రం అంటున్నాం దాన్ని. ఈ హక్కుపత్రం ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళు అటవీ భూములని అనుభవించవచ్చు. తరతరాలుగా ఆ భూమి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేసుకోవచ్చు. కానీ అమ్మటానికి వీల్లేదు, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. ఈ విధంగా తెలంగాణలో ఇప్పటిదాకా దాదాపుగా 7 లక్షల ఎకరాల అటవీ భూమికి హక్కుపత్రాలు వచ్చినాయి.
ఇంకా రావాలన్న వాళ్ళు, పూర్తి విస్తరణ రాని వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే ఈ అటవీ హక్కుల చట్టం కింద పరిష్కారం పొందొచ్చు. ఇంకా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి కలిగి ఉండొచ్చు అంటారా? ఎల్టీఆర్ చట్టం అని ఉంటుంది. ఎల్టీఆర్ చట్టం ఒకటే మాట ఏం చెప్తుందంటే, గిరిజన ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనులు తప్ప ఇంకెవరు కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి లేదా కలిగి ఉండడానికి వీల్లేదు అనేది నామ్ ఆ చట్టం వచ్చినప్పటి నుంచి. అంటే ఈ రోజున షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి కొనాలంటే ట్రైబల్ అయి ఉంటేనే కొనాలి. నాన్ ట్రైబల్ భూమి కొనడానికి వీల్లేదు. ఒకవేళ అలా కొంటే కనుక ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన అవుతుంది. అక్కడ ఆర్డీఓ కానీ ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ కేసు నమోదు చేసి ఆ భూమిని తిరిగి మళ్ళా ట్రైబల్కి అప్పగిస్తారు. వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద పిఓఐటీడీకి అప్పీల్ చేసుకోవచ్చు. రివిజన్ పిటిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్కో లేకపోతే అటు మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్కో దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది. గిరిజనులు తప్ప వేరే వాళ్ళకి భూమి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ గిరిజనేతరుల చేతుల కనుక భూమి ఉంటే అది చట్టాన్ని ఉల్లంఘించి వచ్చినట్టుగానే భావిస్తారు. మేము చట్టాన్ని ఉల్లంఘించలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాన్ ట్రైబల్ మీద ఉంటుంది. అయితే భూముల సర్వేకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే భూముల సర్వే సబ్ డివిజన్ చేసుకోవడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి వాళ్ళు? తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు సర్వే సబ్ డివిజన్కి సంబంధించి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో నిబంధనలు ఉండేటివి. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిందో అప్పటి నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసిన సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. 1923లో చేసిన సర్వే మరియు సరిహద్దు చట్టం సర్వే మరియు హద్దుల చట్టం 1923 అమల్లోకి ఉంది. ఆ చట్ట ప్రకారమే భూముల సర్వే చేయటం కానీ సబ్ డివిజన్ చేయటం కానీ తెస్తారు. ఈ చట్టం చాలా పెద్ద చట్టము, చాలా అంశాలు ఉంటాయి. కానీ అందరికీ పనికొచ్చేటి 2 మాటలు. ఒకటి, ఎవరికైనా భూమి సర్వే సమస్య ఉన్నా, అది గెట్టు తగాదాలు ఉన్నా, లేదా వాళ్ళ భూమిని సబ్ డివిజన్ చేయాలన్నా దరఖాస్తు ఎట్లా పెట్టుకోవాలి, ప్రైవేటు భూములకు కూడా సబ్ డివిజన్ చేస్తారా, ఇవి 2 ప్రధానమైన అంశాలు. ఈ చట్టం కింద మండల స్థాయిలో ఒక మండల సర్వేయరు, ఆర్డీఓ స్థాయిలో డివిజన్ స్థాయిలో ఒక డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, జిల్లా స్థాయిలో ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డు, రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ ఉంటారు. ఎవరికి సర్వే సమస్యలు ఉన్నా ఆన్లైన్లో చలాన్ కట్టి దరఖాస్తు పెట్టుకుంటే మండల సర్వేయర్ని డిప్యూట్ చేసే బాధ్యత తహసీల్దార్ మీద ఉంటుంది. తహసీల్దార్ ఆదేశాలతోటి మండల సర్వేయర్ సర్వే చేయాలి, చేసి భూమి హద్దులు చూపించాల్సి ఉంటుంది. ఈ సర్వే చేసిన రిపోర్ట్ మీద అభ్యంతరం ఉంటే మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ ఆఫ్ డివిజన్ లెవెల్ ఇన్స్పెక్టర్ చేస్తాడు. ఆయన సర్వే మీద అభ్యంతరం ఉంటే ఏడీకి, అక్కడ అభ్యంతరం ఉంటే డైరెక్టర్. 4 అంచెల సర్వే యంత్రాంగం ఈ రోజున తెలంగాణలో అమల్లో ఉంది. వాళ్ళకి మనం ఆన్లైన్లోనే చలాన్ కట్టుకోవచ్చు. కానీ ఇబ్బంది ఎక్కడ అంటే సర్వేల షార్టేజ్ చాలా ఉంది. 5-6 మండలాల్లో కూడా ఈ రోజున ఒక రెగ్యులర్ సర్వేయర్ లేడు. అంటే 5 మండలాల్లో ఉన్న రైతుల దరఖాస్తులు ఒక వ్యక్తే సర్వే చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది, మనం తయారు చేసుకున్న పటాలు చాలా పాతవి, పురాతన కాలం, 1910 నుంచి 1940 మధ్యలో తయారు చేసుకున్న రికార్డులను ఇప్పటికీ వాడుతున్నాం. సో నిజంగా సర్వే వచ్చి కొలవాలన్నా టీపన్స్ లేవో, మ్యాప్ లేదని కొలవటం చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు అది తీరాలి అంటే ప్రభుత్వం మళ్ళీ రీసర్వే చేసి కొత్త రికార్డు తయారు చేసుకోవాలి. మండల స్థాయిలో మళ్ళీ సర్వేలని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండోది, ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే, ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంది. సర్వేర్ ఏమంటాడు, నేను సర్వే నెంబర్ యొక్క అవుటర్ బౌండరీ చూపించగలుగుతాను, కానీ ఈ సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉంది, 6 చేతుల్లో భూమి ఉంది, 1 ఎకరము 1/2 ఎకరం ఇట్లా చొప్పున, ఆ సబ్ డివిజన్ మేము చేయడానికి వీల్లేదు అనేది మాట. కానీ చట్టం ఏం చెప్తుందంటే, ఆ సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటే సబ్ డివిజన్ చేయొచ్చు, రికార్డ్ చేయొచ్చు. కానీ ఈ రోజు కూడా సబ్ డివిజన్ జరగలేదు. ఒక సర్వే నెంబరు 10 ముక్కలు అయి ఉంటుంది, కానీ ఒకటే మ్యాప్ ఉంది ఇప్పటికీ. ఇప్పుడు ఆ ఒక్క మ్యాప్తో ఎవరి ముక్క ఎటు ఉందంటే తెలియదు. ఇప్పుడు మీకు నాకు ఒక 2 ఎకరాల పొలం సర్వే నెంబర్ 12లో ఉంది. సర్వే నెంబర్ 12లో 6 ఎకరాల భూమి ఉంది, అందులో 2 ఎకరాలు నాది. నాకు రికార్డులో మాత్రం సర్వే నెంబర్ 12/A 2 ఎకరాలు రాస్తాను. మరి ఈ 12/A ఎక్కడ ఉందంటే ఎవరికి తెలియదు. 12/A ఇటుపక్క ఉండొచ్చు, అటుపక్క ఉండొచ్చు, ఎటన్నా ఉండొచ్చు. ఈ సమస్యల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మన చట్టం మార్చుకోవాలి, రీసర్వే జరగాలి. ఇక భూమి ఆక్రమణకు సంబంధించి మనం చూసినట్టయితే పట్టణాల్లో అయితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది, పల్లెల్లో కూడా నెమ్మదిగా పెరుగుతోంది. అయితే ఈ భూమి ఆక్రమణకు గురైతే వాళ్ళు మళ్ళీ తిరిగి పొందడం ఏ విధంగా పొందాలంటారు? ప్రైవేటు భూములు కనుక ఆక్రమణ గురైతే నిన్న మొన్నటి వరకు పట్టణాల్లో అయితే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అమల్లో ఉండేది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద దరఖాస్తు పెట్టుకుంటే మనం కోల్పోయిన భూమిని తిరిగి స్పెషల్ కోర్టు ద్వారా తెచ్చుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఆ చట్టం కూడా లేదు. అంటే పట్టణాలలో ఉన్న ఆ చట్టం కూడా పోయింది. ఇప్పుడు పల్లెలైనా పట్టణాలైనా ప్రైవేటు భూమి కనుక కబ్జా గురైతే, ప్రైవేటు భూములు ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే సివిల్ కోర్టుకు పోయి కోర్టు ద్వారా రికవరీ చేసుకోవాలి, లేదా పోలీస్ కేసు పెట్టాల్సిందే తప్ప ఇంకా ప్రత్యేకమైన మెకానిజం లేదు. కానీ గవర్నమెంట్ భూమి కనుక ఆక్రమణ గురైతే,
చెరువులు కుంటలు ఇవన్నీ కనుక అయితే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద తహసీల్దార్ చర్య తీసుకొని మళ్ళీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక పనికొచ్చే అంశం మన అందరికీ రైతుకు తెలవాల్సింది ఏంటంటే, ఏవైతే పట్టా భూములకు వెళ్ళి దారులు ఉంటాయో, కాలిబాట కానీ బండ్ల బాట కానీ, అవి ఇప్పుడు చాలామంది ఆక్యుపై చేస్తుంటారు, దారులు మూసేస్తుంటారు, దాన్ని కబ్జా పెడుతుంటారు. ఇట్లాంటి సందర్భాలలో అది ప్రైవేటు భూములకు వెళ్ళిన దారి అయినా సరే విలేజ్ మ్యాప్లో కనుక ఆ దారి ఉంటే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే ఆ దారి మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద తహసీల్దార్కి ఉంటుంది. ఈ 2 చట్టాలు ఇప్పుడు ఆ 2 చట్టాలు ఒకటే ఉంది, భూ ఆక్రమణ చట్టం మాత్రమే అమల్లో ఉంది. ఓకే, ఇప్పుడు పంట పండించుకోవడానికి రైతు అనేక పాటలు పడుతూ ఉంటే నీరు అనేది చాలా ముఖ్యమైన సమస్య. మన దగ్గర చాలా చోట్ల మనం నీటి కొరతను మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ నీటి కొరతను అధిగమించడానికి పొలాల్లో వాళ్ళు వేసే బోర్లకు సంబంధించి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటే ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలంటారు? ఈ రోజున వాల్టా చట్టం కింద, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్, నీరు చెట్టు భూమి చట్టం కింద ఎవరైనా సరే ఒక బోరు వేసుకోవాలన్నా ఒక బావి తవ్వాలన్నా సరే తహసీల్దార్ అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు. తహసీల్దార్ అనుమతి లేకుండా మన సొంత భూమిలో మనం బోర్ వేసుకున్నా బావి తవ్వినా దాన్ని సీజ్ చేసే అధికారం, పూర్తి చేసే అధికారం, పెనాల్టీ వేసే అధికారం కూడా తహసీల్దార్కి ఉంటుంది. ఈ నియమం ఎందుకు పెట్టిందంటే గ్రౌండ్ వాటర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. అసలు ఈ చట్టం వచ్చింది కూడా 2002-2004 ఆ మధ్యకాలంలో. ఆ చట్టం వచ్చిన నేపథ్యం చూస్తే చాలా విపరీతమైన కరువు ఉన్న సందర్భం. సో గ్రౌండ్ వాటర్ ప్రొటెక్ట్ చేయాలనుకుంటే విపరీతంగా బోర్లు, ఎస్పెషల్లీ తెలంగాణలో వ్యవసాయ అవసరాల కోసం పంట పొలాలలో 5 మీటర్లకు 10 మీటర్ల దూరంలో కూడా బోర్లు వేయటము, ఒక్కొక్కరు తమ ఉన్న ఎకరంలోనే 5 సార్లు 10 సార్లు బోర్లు వేయటం, ఫెయిల్ అవ్వటం, మళ్ళీ వేయటం, వీటన్నిటి నేపథ్యంలో కొత్త నియమం పెట్టారు. ఈ రోజున వాల్టా చట్ట ప్రకారము ఎవరైనా బోరు బావి వేసుకోవాలా తవ్వాలి అంటే తహసీల్దార్ పర్మిషన్ తీసుకోవాలి. తహసీల్దార్ పర్మిషన్ తీసుకునే ముందు 2 అంశాలు చూస్తారు. ఒకటి, ఆ దగ్గరలో ఉన్న బోరుకి కానీ బావికి కానీ 100 మీటర్ల దూరం ఉండాలి. వితిన్ 100 మీటర్స్ కొత్తగా పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. రెండోది, మిగతా శాఖల అనుమతి తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇతర అనుమతులన్నీ వచ్చిన తర్వాత గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ బోరు పడుతుందనే ఒక సర్టిఫికెట్ ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మాత్రమే పర్మిషన్ ఇస్తారు. దానికి తోడుగా ఈ చట్టం కింద సొంత భూమిలో ఉన్న చెట్టు కొట్టాలన్నా సరే తహసీల్దార్, ఒకప్పుడైతే తహసీల్దార్ అనుమతి, మారిన నియమాల ప్రకారం ఫారెస్ట్ ఆఫీసర్కి అనుమతి తీసుకున్న తర్వాతనే చెట్టు కొట్టాలి. అనుమతి లేకుండా చెట్టు కొట్టినా, అనుమతి లేకుండా బోరు వేసినా సరే చర్యలు తీసుకోవచ్చు, పెనాల్టీ కూడా విధించడానికి ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. అంటే భూములకు సంబంధించి అనేక సమస్యలు మనం చూస్తున్నాం, మీరు వెళ్తున్నారు, కొన్ని పరిష్కారం అవుతున్నాయి, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒక దశకు రావాలి, ఇలాంటి వాటికి చెక్ పడాలి అంటే మళ్ళీ ఒకసారి రీసర్వే చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ఆపరేషన్ చేయకుండా పేషెంట్ బతికించే పరిస్థితి లేదు. మందుగోళీలతోటి లేకపోతే విటమిన్ సప్లిమెంట్లతోటో గ్లూకోజ్ ఇంజక్షన్లతోటి కాపాడే పరిస్థితి దాటిపోయినాం. తెలంగాణలో మనం రీసర్వే చేయకుండా భూ సమస్యల పరిష్కారం సాధ్యం కాదు. అది ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం సాధ్యమవుతుందో, తెలంగాణ కాదు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న సర్వే రికార్డు ఇప్పుడు దాదాపు 89 ఏళ్ల కింద చేసిన సర్వే. అప్పుడు చేసిన సర్వే రికార్డులో కూడా 20% రికార్డులు మాయమైపోయినాయి. అప్పుడు చేసినప్పుడు తయారైన టిప్పన్స్లలో ప్రతి భూ కమతానికి ఏదైతే మ్యాప్ ఉంటుందో, కొలతలతో ఉన్న మ్యాప్, దాన్ని టీప్ అని అంటాం, లేదా ఎఫ్ఎంబి అంటారు. అవన్నీ ఇప్పుడు చిరిగిపోవటము, మాయమైపోవటము లేకుండా పోయినాయి. రెండోది, 1910-1940 మధ్యలో భూములు సర్వే చేసినప్పుడు ఎక్కడెక్కడైతే ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని కొంచెం బాగా సర్వే చేశారు. మిగతా ల్యాండ్ని గట్ నెంబర్లు, బిలా నెంబర్లు అని 1000 ఎకరాలకి నెంబర్ లేని భూములు ఉన్నాయి. 5000 ఎకరాలు, 6000 ఎకరాలు ఒకటే నెంబర్లో ఉంటాయి. ఇక మూడోది, మనకున్న సర్వే నెంబర్ సైజు చాలా పెద్దది. ఆంధ్ర ప్రాంతంలో కనుక తీసుకుంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలకు మించి ఉండదు. కానీ మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో కనుక చూస్తే ఓ సర్వే నెంబర్లో 30 ఎకరాలు, 40 ఎకరాలు, 100, 1000 ఎకరాలు, 2000 ఎకరాల భూమి ఉన్న సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు చిన్న చిన్న కమతాలుగా మారాయి. అప్పుడంటే ఒకరి చేతిలో ఉండొచ్చు. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఒకప్పుడు ఒకరి చేతిలో ఉంది, ఇప్పుడు అది 10 ముక్కలై ఉంటుంది. దానికి వేరే రికార్డు ఏది లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలతోటి కొత్తగా సర్వే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు చేసిన సర్వేకి అవి జియో రెఫరెన్స్ మ్యాప్లు కావంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ అయిన మ్యాప్లు కాదు, చైన్తో కొలిసి చేసిన మ్యాప్లు. అక్యురసీ పెరగాలన్నా, ఈ వివాదాలన్నీ పోవాలన్నా ఒక్కసారన్నా ఆధునికమైన పరిజ్ఞానాన్ని వాడుకొని ప్రతి కమతాన్ని మనం సర్వే చేసి ప్రతి కమతానికి జియో రెఫరెన్సింగ్ పెట్టుకొని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ చేసుకొని కొత్తగా పటాలు తయారు చేసుకుంటే తప్ప ఈ రోజున తెలంగాణలో ఉన్న భూమి సమస్యలకి శాశ్వత పరిష్కారం దక్కదు. ఇంకొక మాట కూడా చెప్పాలి, అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇప్పుడు
అప్పట్లో 100 ఏళ్ల కింద సర్వే చేసినప్పుడు చాలా కష్టమైన పని, గొలుసులతో గొలవాలి, ఒక ఆయన చైన్ మోసుకొని రావాలి, పెద్ద లెబోరియస్ జాబు, ఏళ్ళు తరబడి టెక్నాలజీ 30 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో ఇప్పుడున్న సర్వే రికార్డు తయారు కావడానికి ఎప్పుడో 1910లో మొదలు పెడితే 1940-45 దాకా సర్వే జరుగుతూనే ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట ఏంటి, సర్వే తెలంగాణ భూములు మొత్తం 1 సంవత్సరంలో సర్వే చేయొచ్చు, దాన్ని సెటిల్మెంట్ చేయడానికి 1 సంవత్సరం పడుతుంది. అంటే 2-3 yearsలో తెలంగాణ మొత్తాన్ని రీసర్వే చేసి కొత్త రికార్డు తయారు చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సునీల్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ సాగు చట్టాలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.